తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు సంవత్సరాల పేర్లు నేర్చుకున్నాం. ఈ వీడియోలో మీకు తెలుగు సంవత్సరాలను ఏ విధంగా గుణింతాలతో కూడబలికి రాయాలి అనే విషయాన్ని చెప్తానని ముందు వీడియోలో చెప్పాను కదా. అందుకే ఈ వీడియోలో పిల్లలు రాసుకోవడానికి వీలుగా, చదువుకోవడానికి వీలుగా ఈ 60 సంవత్సరాల పేర్లను మనం నేర్చుకుందాం. పిల్లలు ముందుగా ఒక పెన్సిల్, ఒక నోటు పుస్తకం పట్టుకొని వీడియో ముందు కూర్చోండి. ప్రతి సంవత్సరం పేరుని అక్షరాలని కూడబలికి, గుణింతంతో కూడబలికి చెప్తాను. ఆ విధంగా మీరు చదువుతూ రాస్తున్నట్టయితే ఈ 60 అక్షరాల పేర్లు మీకు చక్కగా రాయడం వస్తుంది, చదవడం వస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు దగ్గరుండి పిల్లలకు ఏ విధంగా అక్షరాలు రాయాలి నేర్పిస్తూ, చదివిస్తూ, రాయడం నేర్పిస్తూ పక్కన కూర్చోబెట్టి 60 సంవత్సరాల పేర్లు నేర్చుకోండి. ఈ సంవత్సరాల పేర్లు నేర్చుకోవడం వల్ల సంవత్సరాల పేర్లు తెలియడమే కాకుండా చాలామంది నాకు కామెంట్స్లో అడుగుతున్నారు, నాకు చదవడం వస్తుంది కానీ రాయడం రావడం లేదు, ఏం చేయాలి అని. ఏం చేయాలి అంటే కాదు, మనం చేయాలి. ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. చదువుతూ రాయడం ప్రాక్టీస్ చేయాలి. గుణింతాన్ని కూడబలుకుతూ రాయడం ప్రాక్టీస్ చేయాలి. చేసినట్టయితే మనం ఏ పదాన్నైనా, ఎంత కష్టమైన పదాన్నైనా మనం సులువుగా రాయగలం. కాబట్టి ఓ నోటు పుస్తకం, పెన్సిల్ పట్టుకొని వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. ప్రతి పదాన్ని నేను గుణింతంతో సహా చెప్తాను. ఆ పదాలను మీరు కూడా గుణింతంతో సహా పలుకుతూ బయటికి చెప్పండి, మనసులో కాదు, బయటికి చెప్తూ రాస్తూ ఉండండి. తప్పకుండా మీకు అక్షరాలు గుణింతాలతో రాయడం వస్తుంది. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా వింటూ, నోటితో చెప్తూ రాస్తూ ఉండండి. మొదటగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అలాగే నా సబ్స్క్రైబర్స్కు, నా అభిమానులకి అందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం తెలుగు సంవత్సరాల పేర్లను చక్కగా నేర్చుకుందాం. గుణింతాలతో సహా చెప్తున్నాను, తప్పకుండా రాస్తూ చదువుతూ నేర్చుకోండి. తెలుగు సంవత్సరాల పేర్లు అని పైన హెడ్డింగ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎలా రాద్దాం? తాకెత్వమిస్తే తే, లాక్కొమ్మిస్తే లు, గాక్కొమ్మిస్తే గు, తెలుగు. సాకు సున్నా పెడితే సం, వా, సంవా, తాకింద సావత్తిస్తే స, సంవత్స, రాకు దీర్ఘమిస్తే రా, లా, సంవత్సరాల. పాకేత్వమిస్తే పే, రా కింద లావత్తిస్తే ఇర్లా, ఇర్లా కొమ్మిస్తే ఇర్లు, పేర్లు. ఎప్పుడైనా మనం సంయుక్త అక్షరాలను కానీ, ద్విత్వాక్షరాలు కానీ చదువుకునేటప్పుడు ముందు కిందనున్న అక్షరం యొక్క ఒత్తు ఏదైతే ఉందో దాన్ని చదువుకుని, తర్వాత అచ్చు గుర్తు ఏదైతే ఉందో దాన్ని చదువుకుంటే మనం సులువుగా నేర్చుకోగలుగుతాం. అక్షరాన్ని సులువుగా పలకడానికి వీలవుతుంది, నేర్చుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. కాబట్టి పాకేత్వమిస్తే పే, రా కింద లావొత్తిస్తే ఇర్లా, ఇర్లా కొమ్మిస్తే ఇర్లు అని నేర్చుకోవాలి. పేర్లు, తెలుగు సంవత్సరాల పేర్లు, అది హెడ్డింగ్. ఇప్పుడు మొదటిది పా కింద రావొత్తిస్తే ప్ర, భ, వ, ప్రభవ. 2 వాగ్గుడిస్తే వి, భ, వ, విభవ. 3 సాకొమ్మిస్తే సు, కా కింద లావొత్తిస్తే క్ల, శుక్ల. 4 పా కింద రావొత్తిస్తే ప్ర, మాకు ఆత్వమిస్తే మో అని చదవాలి. దీన్ని చూడండి, ఒక ఎత్వం ఉంది, అలాగే మాకు దీర్ఘం కనిపిస్తుంది. ఇలా ఉంటే దాన్ని మో అని చదువుతాం. పా కింద రావొత్తిస్తే ప్ర, మాకు ఆత్వమిస్తే మో, ప్రేమో. దా కొమ్ము దీర్ఘమిస్తే దూత, ప్రేమోదూత, ప్రేమోదూత. 5 పా కింద రావొత్తిస్తే ప్ర, జాకోత్వమిస్తే జో, ప్రజో. తా కింద పావొత్తిస్తే ఇత్ప, ప్రజోత్ప. తా కింద తావొత్తిస్తే ఇత్త, ఇత్త గుడిస్తే ఇత్తి, ప్రజోత్పత్తి.
6 ఇది చదివినప్పుడు మనం ఎలా చదవాలని చెప్పుకున్నాం. ఎప్పుడైనా వర్గాక్షరాలకి ముందుగానే 0 ఉన్నట్టయితే దాన్ని దాపల 0గా చదవండి. చదివితే మనకి అక్కడ ఈ ఉచ్చారణ అనేది సరిగా వస్తుంది. చూడండి, ఆకు 0 పెడితే అం, గా గుడి దీర్ఘమిస్తే గీ రాస, అంగీరస అని మనం పలుకుతున్నాం. అది తప్పు కదా. దాన్ని ఎలా పలకాలి? ఆ గాకు దాపల 0 పెడితే ఇంగా, ఇంగా గుడి దీర్ఘమిస్తే ఇంగీ, అంగీ రస, అంగీరస అని చదవాలి. 7 శా కింద రావొత్తిస్తే శ్రా, శ్రా గుడి దీర్ఘమిస్తే శ్రీ, మా కొమ్మిస్తే ము, ఖ, శ్రీముఖ. 8 భాకు దీర్ఘమిస్తే భా, వా. 9 యా కొమ్మిస్తే యు, వా, యువా. 10 ధాకు దీర్ఘమిస్తే ధా, తా, ధాత. 11 ఈ శా కింద వావొత్తిస్తే స్వా, రా, ఈశ్వర. అలాగే 12 బ హా కొమ్మిస్తే హు, బహు. ధాకు దీర్ఘమిస్తే ధా, నా కింద యావత్తిస్తే ఇన్య, బహుధాన్య, బహుధాన్య. 13 పా కింద రావొత్తిస్తే ప్ర, మాకు దీర్ఘమిస్తే మా, దాగ్గుడిస్తే ది, ప్రమాది. 14 వాగ్గుడిస్తే వి, కా కింద రావొత్తిస్తే క్ర, విక్రమ, విక్రమ. 15 వాకు వట్రసుడిస్తే వృ, ష, వృష. 16 చాగుడిస్తే చి, తా కింద రావొత్తిస్తే త్ర, చిత్ర. భాకు దీర్ఘమిస్తే భా, నా కొమ్మిస్తే ను, చిత్రభాను. 17 సా కింద వావొత్తిస్తే స్వ, భాకు దీర్ఘమిస్తే భా, నా కొమ్మిస్తే ను, స్వభాను. 18 తాకు దీర్ఘమిస్తే తా, రా, అణ, తారణ. 19 పాకు దీర్ఘమిస్తే పా, రా కింద ధావొత్తిస్తే ర్ధ, ర్ధాగుడిస్తే ర్ది, పార్థివ, పార్థివ. 20 వా కింద యావొత్తిస్తే వ్యా, యా, వ్యయ. 21 స రా కింద వావొత్తిస్తే ర్వ, సర్వ. జాగుడిస్తే జీ, సర్వజీ. తా కింద తావొత్తిస్తే ఇత్త, ఇత్తా కొమ్మిస్తే ఇత్తు, సర్వజిత్తు, సర్వజిత్తు. 22 సా రా కింద వావొత్తిస్తే ఇర్వ, ధాకు దీర్ఘమిస్తే ధా, రాగుడిస్తే రి, సర్వధారి. 23 వాగ్గుడిస్తే వి, రా కోత్తమిస్తే రో, ధాగుడిస్తే ధి, విరోధి. 24 వాగ్గుడిస్తే వి, కాకు వట్రసుడిస్తే క్రు, తాగుడిస్తే తి, వికృతి, వికృతి. 25 ఖర, ఖర. 26 నా దాకు దాపల 0 పెడితే ఇంద, నా, నందన. 27 వాగ్గుడిస్తే వి, జా, య, విజయ. 28 జ, య, జయ. 29 మా నా కింద మావొత్తిస్తే ఇన్నమా, ధ, మన్మధ. 30 దా కొమ్మిస్తే దు, రా కింద మావొత్తిస్తే ఇర్మా, ఇర్మా కొమ్మిస్తే ఇర్ము, దుర్ము. ఖగ్గుడిస్తే ఖి, దుర్ముఖి. 31 హాకేత్వమిస్తే హే, వాగుడిస్తే వి, లా, హేవిళ. బాకు దాపల 0 పెడితే ఇంబా, ఇంబా గుడిస్తే ఇంబి, హేవిళంబి. 32 వాగుడిస్తే వి, లాకు 0 పెడితే లం, బాగుడిస్తే బి. అక్కడ పవర్గ అక్షరాలకు
చివరిని ఇలాగా కూడా అనునాసికం మా వస్తుంది కాబట్టి లాక్ సున్నా పెడితే లం అని చదివినా బాకు దాపలు సున్నా పెడితే ఇంబా అని చదివినా అక్కడ ప్రొనౌన్సియేషన్ మారదు, ఉచ్చారణ అనేది ఒకేలా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం వా గుడిస్తే వి, లా, బాకు దాపలు సున్నా పెడితే ఇంబా, ఎంబా గుడిస్తే ఇంబి, విళంబి అనైనా చదువుకోవచ్చు. లాక్ సున్నా పెడితే లం, బాకు గుడిస్తే బి, విళంబి అనైనా చదువుకోవచ్చు. అలాగైనా ఉచ్చారణ అనేది ఒకేలా ఉంటుంది. 33 వాగుడిస్తే వి, కాకు దీర్ఘమిస్తే కా, రాగుడిస్తే రి, వికారి. 34 శాకు దీర్ఘమిస్తే శా, రా కింద వావత్తిస్తే ఇర్వా, శార్వా, రాగుడిస్తే రి, శార్వరి. 35 పా కింద లావత్తిస్తే ప్లా వా, ప్లవ. 36 శాకొమిస్తే సు, భా, శుభ, కాకవట సుడిస్తే క్రూ, తాకొమిస్తే తు, శుభకృతు. 37 శాకోత్తమిస్తే సో, భ, శోభ, కాకవట సుడిస్తే క్రూ, తాకొమిస్తే తు, శోభకృతు, శోభకృతు. 38 కా కింద రావత్తిస్తే క్రా, క్రాకోత్తమిస్తే క్రో, ధాగుడిస్తే ధి, క్రోధి. 39 వాగుడిస్తే వి, శా కింద వావత్తిస్తే స్వా, స్వాకు దీర్ఘమిస్తే స్వా, విశ్వా, వ, శాకుమిస్తే సు, విశ్వావసు. 40 ప, రాకు దీర్ఘమిస్తే రా, భ, వ, పరాభవ. 41 పా కింద లావత్తిస్తే ప్లా, వా, గాకు దాపలు సున్నా పెడితే ఇంగా, ప్లవంగా. కా గుడి దీర్ఘమిస్తే కీ, ల, క, కీలక. సాకు ఔత్తమిస్తే సౌ, మా కింద యావత్తిస్తే మ్య, సౌమ్య. 44 సాకు దీర్ఘమిస్తే సా, ధాకు దీర్ఘమిస్తే ధా, సాధా, ర, సాధారణ, సాధారణ. 45 వాగుడిస్తే వి, రాకోత్తమిస్తే రో, విరో, ధాగుడిస్తే ధి, విరోధి, కాకవట సుడిస్తే క్రు, తాకొమిస్తే తు, కృతు, విరోధి కృతు. 46 ప, రాగుడి దీర్ఘమిస్తే రీ, పరీ, ధాకు దీర్ఘమిస్తే ధా, వాగుడిస్తే వి, పరీధావి. 47 పా కింద రావత్తిస్తే ప్రా, మాకు దీర్ఘమిస్తే మా, ప్రమా, దాగుడి దీర్ఘమిస్తే దీ, ప్రమాదీచ, ప్రమాదీచ. 48 ఆ, నా, దాకు దాపలు సున్నా పెడితిందా, ఆనంద. 49 రాకు దీర్ఘమిస్తే రా, క్ష, రాక్ష, స, రాక్షస. 50 న, ల, నల. 51 పాగుడిస్తే పి, గాకు దాపలు సున్నా పెడితే ఇంగా, పింగ, అళ, పింగళ. 52 కాకు దీర్ఘమిస్తే కా, ల, కాల, యాకొమిస్తే యు, కాకింద తావత్తిస్తే క్త, యుక్త, కాలయుక్త. 53 సాగుడిస్తే సి, 53 సాగుడిస్తే సి, దా కింద దావత్తిస్తే దా, దాకు దీర్ఘమిస్తే దా, సిద్ధార్థి, రా కింద దావత్తిస్తే ఇర్ధ, ఇర్ధా గుడిస్తే ధి, సిద్ధార్థి, సిద్ధార్థి. 54 రాకు ఔత్తమిస్తే రౌ, దా కింద రావత్తిస్తే ద్రా, ద్రా గుడిస్తే ద్రి, రౌద్రి. 55 దాకొమిస్తే దు, రా కింద మావత్తిస్తే ఇర్మ, దుర్మ, తాగుడిస్తే తి, దుర్మతి. 56 దాకొమిస్తే దు, దాకు దాపలు సున్నా పెడితే ఇందా, ఎందాకొమిస్తే దుందు, భాగుడిస్తే భి, దుందుభి, దుందుభి. 57 రాకొమిస్తే రు, ధాగుడిస్తే ధి, రుధి, రాకోతమిస్తే రో, రుధిరో, దా కింద గావత్తిస్తే ద్గా, ద్గా దీర్ఘమిస్తే ద్గా, రుధిరోద్గా, రాగుడిస్తే రి, రుధిరోద్గారి.
58 రా కా కింద తావత్తిస్తే ఇక్తా, ఇక్తాకు దీర్ఘమిస్తే ఇక్తా, రక్తా, క్షా గుడిస్తే క్షి, రక్తాక్షి, రక్తాక్షి. 59 కా కింద రావత్తిస్తే క్రా, క్రా కోత్తమిస్తే క్రో, ధన, క్రోధన. 60 అక్షయ, అక్షయ. ఇవి తెలుగు సంవత్సరాలు, 60 సంవత్సరాల పేర్లు. పిల్లలకు ఈ విధంగా గుణింతాలతో సహా చదువుతూ రాయడం నేర్పించండి. పిల్లలు తప్పకుండా 60 సంవత్సరాల పేర్లను ఎంతో చక్కగా గుర్తుపెట్టుకొని రాయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. స్వస్తి.